గవదలు ఆసినాయి, తాళ్ళు ఆసినాయి. ఏమో మరి డబ్బులు షార్ట్గా వస్తుందిలా నేను మామ అడగాల్సింది కాదన్నా టైర్ పోయి తక్కువ అంటమ్మా. బస్సులు షార్ట్ తీసుకోమంటారా? బస్సు ఫ్రీ. సూపర్ లగ్జరీ ఉండదు, సూపర్ లగ్జరీ ఉండదు. సూపర్ లగ్జరీ డబ్బులు కట్టాలి. మామూలు బస్కి అయితే ఫ్రీ. ఎక్స్ప్రెస్ ఆర్డినరీకి అయితే రండి రండి వంగండి. మార్కపురం పోయి ట్రైన్ పోతే 200 రాను 200 అంటమ్మా. 400 తత్తమమ్మ పోతే 500. మంచి కానీ లేదు. వీళ్ళు పోతుంది 23వ తారీఖు పోతుంది. నేనేమో నేను వాళ్ళతో వెళ్ళిపోతా. 23 పోయి 23 పోతే 24 ముడుపు. ఇంకా ముడుపు ఒక రోజు వస్తుంది ఉంటుంది. 4వ రోజు 26 అంటే 6. మరి 25 పోతే సరిపోతుంది. నీకు తెలియదు కదా ట్రైన్కి రాలేదా? బస్సుకు రావాలంటే అన్ని డబ్బులు చేస్తుంది. ఒంగోలు వరకే మనం తీసేది. కలుపు గురించి చెప్పండి. మీరు ప్రయాణం గురించి చెప్పుకుంటున్నారు. కలుపు ఏముంది, వెంకటేశ్వర చేలు బాగా మెండుగా ఉన్నది. ఎందుకున్నది పేకలేక ఎంత బీకిన ఒకటి కాల కలుపు అని చెబుతుంటుంది. ఏముంది ఎక్కువ సుజాను బీగుతుంటుంది. ఎప్పుడు మినిమేసినా కానీ మనకి ఈ ఒట్టి తొంగ బీకేది మేము. ఇంకా ఆ పనే మేము చేసేది. మాకు పెద్దగా లేదు, గడ్డలు గడ్డలు అని చెప్పి వెంకటేశ్వరు వెంకటేశ్వర గారు ఇంకొచ్చాక కొన్నది. పోయటం మేమే చేయటం మేమే. కనీసం ఒక అద్దెడు సిట్టెడు కూడా పెట్ట మినిమం కానీ 400 కానీ ఉడకేసుకోవాలి. 2 కేజీలను పెట్టి అందరూ ముడకేసుకొని పోయిన మందరం తలాకాజులన్నా తీసుకోపోయిన మా సార్ అందుకని వేయలేదు. ఒకరికైతే పెడతాము, అందరికి ఎడ పెడతారు ఎవరికైనా. వెంకటేశ్వరులు అందుకని మాకు అలసందలు మినుములు పెట్టలేదు. ఈ కుమార్ సార్కి మీడియాలు పెడుతుంది కానీ మాకు రేపు మట్టి కందిపప్పు చేసుకొస్తుంది సార్. కందిపప్పు అయినా కందిపప్పు కందిపప్పు రేపు దెబ్బ రొట్టె. ఆ రెండో సరిపోతాయా? మళ్ళీ అప్పుడప్పుడు మళ్ళీ బోండాలు కూడా చేసుకొస్తుంది. నిజం చెప్పండి. నాకు తీరుకుంటే కదా చేసి మీకు పెట్టడానికి.